శ్రీమాత్రే నమః. ఈరోజు 47వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 46వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఏది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. 47వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య శశరం చాపం శోకసంవిఘ్నమానసః. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను. ఏవముక్త్వార్జున సంఖ్యే, అర్జునుడు ఈ విధంగా చెప్పాను. సంఖ్యే అంటే యుద్ధరంగంలో, రథోపస్థ రథములో, ఉపావిశత్ కూర్చుండి పోయెను, విసృజ్య వదిలివేసి, శశరం బాణములతో సహా, చాపం ధనస్సును, శోక సంవిఘ్న మానసః, శోక సంవిఘ్న అంటే దుఃఖముతో దీనస్థితిలో, మానసః అంటే మనస్సు అని అర్థం. సంజయుడు పలికెను. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతృప్తుడై తన బాణాలను ధనస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు. మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవుతాడు. తాను ధర్మబద్ధంగా నిర్వహించవలసిన విధిని నైరాశ్యంతో వదిలివేశాడు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్న మానసః. 1వ అధ్యాయము 47వ శ్లోకంతో సమాప్తి అయింది. దానికి సంబంధించిన పోద్కాలం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగం అనేది ప్రథమోధ్యాయంతో సమాప్తం అయినది. రేపు 2వ అధ్యాయము చదువుకుందాం.